చంద్రబాబు నాయుడు లాగా ఎవరో చేసిన దాన్ని నేను చేశాను చెప్పుకోకుండా నారా లోకేష్ కంటూ ఇది నా పథకము, ఇది నా ముద్ర అని వేసుకోవడానికి పథకాలు ఉండాలి. దాన్ని అమలు చేసి చూపించాలి 3 సంవత్సరాల లోపల. సో చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా ఆయనకి కిరీటం అప్పచెప్పేసి ఆయన తప్పుకుంటే ఆయన ఎదుగుతాడు. మీరు ఎంతకాలం ఏలు పట్టుకుని నడిపిస్తారు? అండ్ లేదా అంటే మీరు కేంద్రంలోకి వెళ్ళిపోండి. కేంద్రంలోకి వెళ్ళాలంటే నాకు ఉప ప్రధాన పదవే కావాలి, అంతకు తక్కువ అయితే నేను వెళ్ళను, ఇవన్నీ పెట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు ఇమేజ్ అయితే తీవ్రంగా డ్యామేజ్ అయిపోయింది. దాని మీద 2029 ఎన్నికలకి వెళ్తే ఓట్లు పడవు. అమరావతి అనేది ధృతరాష్ట్ర ప్రేమ చంద్రబాబు నాయుడుది. అది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, టీడీపీని నాశనం చేయబోతుంది. లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దిస్ ఈజ్ లోకేష్ బ్రాండ్, ఇవి లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు, ఇవి లోకేష్ ఇమేజ్ అని తనకంటూ చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. ఈ 3 సంవత్సరాల్లో ఏమి చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికే వస్తుంది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం అవుతుంది. లోకేష్ని తీసుకొస్తే కంటిన్యూటీ ఉంటుంది, మార్పు ఉంటుంది. మార్పు ఉందా అంటే మార్పు ఉంది, కంటిన్యూటీ ఉందా అంటే కంటిన్యూటీ ఉంది. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఇవాళ టీడీపీ కార్యకర్తల్లో, నేతల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. ఎందుకనంటే అటు లోకేష్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళ పదవిలో కూర్చోబెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక మా నేత సీఎం కావడమే లాంఛనము అన్న విషయాన్ని తెరమై తీసుకొస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఎప్పుడు మరి చిన్నబాబుకు సీఎం పీఠం కట్టబెట్టబోతున్నారు? కట్టబెట్టే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇలాగే అంటే లీక్లు ఇస్తూ కాలయాపన చేస్తారా? ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో రాజశేఖర్ గారు నమస్తే. ఆల్మోస్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. ఇవాళ పదవి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంకా ఆయన రాజకీయ వారసుడు ఆయనే అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా అవకాశం రాకపోతుందని ఆయనకు లేకపోయినా ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు కావచ్చు, కాపు నేతలకు కావచ్చు, ఎప్పటి నుంచో ఆ కోరిక అనేది ఉంది. మరి సీఎం పీఠం మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూ అవుతారా? అంటే సీఎం పీఠంపై కూర్చోపెట్టాలా వద్దా అనేది టీడీపీ అధినాయకుడు ఒక పార్టీలో ఒక ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్కి అబ్జెక్షన్స్ ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి అనేది అపోహ. అది పవన్ కళ్యాణ్ తప్ప అందరికి పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది నేను అవ్వబోట్లేదని. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, ఆయన కేవలం ఒక పొలిటికల్ బినామీ, అది చంద్రబాబు నాయుడు పార్టీ అని. సో పవన్ కళ్యాణ్ సీఎం ఆశిస్తాడు అనడానికి కూడా లేదు, కల్లో కూడా ఆశించాడు. సో ఈ ఫ్యాన్స్, అభిమానులు, కాపు సామాజిక వర్గంలో యువత కొంతమంది అంటే దాదాపు చాలామందికి కలిగిపోయింది. కానీ కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా అపోహల్లో ఉన్నారు. లోకేష్ కంటే ముందర పవన్ కళ్యాణ్ని ఒక 6 నెలల్లో ఏడాదో కూర్చోబెడతారని. అటువంటి అవకాశాలు ఏమీ లేవు. ఇంకా లోకేష్కి ఎప్పుడు కూర్చోబెడతారు, లోకేష్కి ఏది సరైన సమయం అనేది మనం ఆలోచిస్తే ఎన్నికలు అయిపోయి జూన్ వస్తే 2 సంవత్సరాలు, అవును, ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. లోకేష్కి పగ్గాలు ఎప్పుడు అప్పు చెప్పితే ఆయన తన ముద్ర వేయడానికి ఎంత సమయం కావాలి? ఓకే, లోకేష్ ముద్ర వేయడానికి అంటే నేను నా తండ్రి కంటే బెటర్ ఏముంది సార్? ఇప్పుడు ఆల్రెడీ షాడో సీఎం అన్న పేరు పోయింది కదా, ఇంకా ముద్ర వేయడానికి ఏముంటుంది? లేదు, ఇప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడుకు ఉన్న మైనస్ పాయింట్ అదే. ఎన్టీ రామారావు గారికి 2 రూపాయల కిలో బియ్యము, బీసీలకి రాజకీయ ఇది ఒకటి ఉంది. అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఫ్రీ కరెంట్, ఇవన్నీ ఉన్నాయి. జలయజ్ఞం, ఇవన్నీ ఉన్నాయి. లోకేష్ తనదంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఒక కార్యక్రమాల రూపకల్పన జరగాలి. చంద్రబాబు నాయుడు లాగా గాలిలో ఉంటే ఆయన ఎప్పటికీ కాలేడు. మరి లోకేష్కి ఆ సమయం ఉందా అంటే ఇప్పుడు నేను అది చేస్తానని గాల్లో మాటలు కాదు. 3 సంవత్సరాల్లో ఏదన్నా ఒక కార్యక్రమం చేసి విజయవంతంగా ప్రారంభించి ఇది నా ముద్ర అని చూపించుకోవడానికి 3 సంవత్సరాలు చాలా తక్కువ టైం. అంటే ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. అంటే ఏదైనా కొత్త పథకము ప్రారంభించి ఇది ఏపీ అభివృద్ధి కోసం నేను ప్రవేశపెట్టిందన్న స్టాంప్ అంటున్నారా? స్టాంప్ అంటే ఇప్పుడు బ్రాండింగ్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎవరు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్. ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ఆర్. జలయజ్ఞం వైఎస్ఆర్. 2 రూపాయల కిలో బియ్యం
ఎన్టీఆర్ గారు బీసీలకి రాజ్యాధికారం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి ఏముంది? అవే పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏమనంటే నేను సైబరాబాద్ డెవలప్ చేశాను, అది చేశాను, ఇది చేశాను, జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈవెన్ నాడు నేడు తీసుకొచ్చారు ఐటీ డెవలప్మెంట్ అనేది. ఐటీ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండాలి కదా, బెంగళూరు ఎందుకు టాప్ లో ఉంది? అంటే అప్పుడు భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బెంగళూరు గురించి మాట్లాడుతున్నాను, బెంగళూరు గురించి మాట్లాడుతున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ కంటే 5 రెట్లు ఎందుకు పెద్దగా ఉంది బెంగళూరు? ఓకే రైట్. అంటే ఇక్కడ తంటే అక్కడ తిన్నప్పుడు ఇది ఇంకా 10 రెట్లు ఉండాలి కదా. దరిదాపులు ఎక్కడా లేం కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడే తీసుకొస్తే భారతదేశానికి ఐటీ పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు, పోనీ హైదరాబాద్కి ఐటీ పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు అయితే మరి ఇప్పుడు పూణే ఉంది, మా అబ్బాయి పూణేలో చేస్తాడు. ఐటీ కంపెనీస్ అని మహారాష్ట్ర ఐటీ కంపెనీస్ అక్కడే ఉన్నాయి, నోయిడాలో ఉన్నాయి, గురుగాంలో ఉన్నాయి. అవును, అవన్నీ ఎందుకు డెవలప్ అయినాయి? అవన్నీ చెప్పుకోవడానికి. అట్లా కాదు. మీరు చంద్రబాబు నాయుడు లాగా ఎవరో చేసిన దాన్ని నేను చేశాను చెప్పుకోకుండా నారా లోకేష్ కంటూ ఇది నా పథకము, ఇది నా ముద్ర అని వేసుకోవడానికి పథకాలు ఉండాలి. దాన్ని అమలు చేసి చూపించాలి 3 సంవత్సరాల లోపల. ఓకే, కాపీ పేస్ట్ కాకుండా కొత్తగా. అటువంటి ఏమన్నా ఉన్నాడు 3 సంవత్సరాలు చాలా తక్కువ టైం. సో చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా ఆయనకి కిరీటం అప్పచెప్పేసి ఆయన తప్పుకుంటే ఆయన ఎదుగుతాడు. మీరు ఎంతకాలం ఏలు పట్టుకుని నడిపిస్తారు? ఎంతకాలం? ఆయనకి ఇచ్చేసేయండి. మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ లేదా అంటే మీరు కేంద్రంలోకి వెళ్ళిపోండి. కేంద్రంలోకి వెళ్ళాలంటే నాకు ఉప ప్రధాన పదవే కావాలి, అంతకు తక్కువ అయితే నేను వెళ్ళను, ఇవన్నీ పెట్టుకోకూడదు. కేంద్రంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే మంత్రివర్గం ఏదైనా ఒకటి తీసుకొని ఆంధ్రప్రదేశ్కు ఐటీఓ, తన ఐటీ అంటూ ఉంటారు కదా, ఐటీ మినిస్ట్రీ తీసుకోమనండి. ఓకే, కేంద్రంలో. లేదా అగ్రికల్చర్ మినిస్ట్రీ తీసుకోమనండి, లేదా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తీసుకోమనండి. ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు పరిశ్రమలకి. కేంద్రంలో వెళ్ళి 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు చేకూర్చగలరు, లోకేష్ 3 సంవత్సరాల పరిపాలనలో ఏం ప్రయోజనాలు చేకూర్చి తన ముద్ర వేసుకోగలరు అనే దాని మీదనే 2029 ఎన్నికలకి వీళ్ళిద్దరికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు ఇమేజ్ అయితే తీవ్రంగా డ్యామేజ్ అయిపోయింది. దాని మీద 2029 ఎన్నికలకి వెళ్తే ఓటు పడవు. చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళి ఏ ఐటీ మినిస్టరో ఇండస్ట్రీ మినిస్టరో తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను అని ఆన్ రికార్డు చూపిస్తేనే 29లో ఓట్లు అడగడానికి మోహన్ చెల్లుతుంది. అంటే ఏం డ్యామేజ్ అయిందని మీ ఉద్దేశం చంద్రబాబు గారిది? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. అప్పులు తప్ప చేసేసింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు 2 సంవత్సరాల కాలంలో చేసింది అప్పులు తప్ప ఈ కార్యక్రమం అనేది ఏమీ లేదు కదా, చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి. ఓకే, ఏపీలో నిన్ననే కదా ఐటీ కార్డాకి సంబంధించి అన్ని పేరు అదాని సెంటర్ పేరు మార్చారని వీళ్ళు అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్. సో వాళ్ళు తెచ్చిన పరిశ్రమలకు పేరు మార్చి వీళ్ళు పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు, దానికి ఆధారాలు చూపిస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చారు. అమరావతి చట్టబద్ధత అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్. అమరావతి విషయానికి వస్తే అది ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి పట్ల ఉన్న ప్రేమలాగా ఉంది చంద్రబాబు నాయుడు. అమరావతి అనేది ధృతరాష్ట్ర ప్రేమ చంద్రబాబు నాయుడుది. అది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, టీడీపీని నాశనం చేయబోతుంది. ఇప్పుడు డీజిల్ ఉంది, డీజిల్ మొత్తం అటు డైవర్ట్ చేశారని జీవో బయటికి తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. మరి ఆ ప్రజలకి అందాల్సిన డీజిల్ని కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడతావా అనేది ప్రజల్లో. అంటే అమరావతి మీద ఎంత నెగిటివిటీ వస్తుంది, ప్రభుత్వం మీద ఎంత నెగిటివిటీ వస్తుంది, అంతా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే వర్షాలు పడితే మళ్ళీ మునిగిపోతుంది. ఈ లోపల చాలా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేయాలి. అంటే దానికి అక్కడ డీజిల్ చాలా అవసరం ఉంది. పవర్ ఉంటుంది, నాకు ఎందుకు పవర్ కేబుల్స్ వేసి వాడచ్చు. మరి డీజిల్ ఎందుకు వాడుతున్నారో తెలియదు. కానీ ఏదైతేనే డీజిల్ అంతా అటు డైవర్ట్ చేయమని పౌర సరఫరాల కమిషనర్ జీవో ఇచ్చింది, బయటికి తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. అది పెద్ద ప్రజల్లో ఆగ్రహాలు. అంటే మా రోజుకి మా డీజిల్ పెట్రోల్ కూడా అమరావతిలోనే పోస్తావా అని తిరగబడతారు. సో ఆ ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి బయటపడితే కానీ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ
అది నారా కుటుంబ శవపేటిక, రాజకీయ శవపేటిక మీద చివరి మేక్ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు అమరావతి మీద ప్రేమ వలన నారా లోకేష్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నారా దేవాంశ్ కూడా రాజకీయాల్లో స్వీకరించరు. సార్ దేవాంశన్ ఇంకా చాలా ఉంది కదా సార్, ఇప్పుడే మరి దేవాంశన్ కూడా తీసుకురావడము. ఒకసారి ఒక ముద్ర పడిపోతే అది అమరావతి ఎంత దారుణమైన దోపిడీయో ప్రజలకు తెలిస్తే ఓకే నారా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆంధ్రప్రదేశ్కి అంతటి తీరని ద్రోహం చేసే ప్రాజెక్టు అమరావతి. 5 కోట్ల మందిని దోచి గుప్పెడు మందికి పెట్టే చట్టం అది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా. ఎక్కడ యాక్సెప్ట్ చేశారు? ప్రజలకు చెప్పుకోలేదు. ఇక్కడ విషయం మావిగని తీసుకొచ్చిన తర్వాత ఏపీ ప్రజల నుంచి అమరావతి దానికి సంబంధించి గతంలోనూ వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ చెప్పింది, ఒక దగ్గర కేంద్రీకృతం కావద్దు, 3 రాజధానుల అంశం తీసుకొస్తే రిజల్ట్ అనేది సరే అది మళ్ళీ మీరు దాన్ని టచ్ చేస్తే మీరు ఇంకొక వర్షన్లో వెళ్ళిపోతారు కాబట్టి నేను దాన్ని టచ్ చేయదలుచుకోవట్లేదు. చట్టబద్ధత తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మావిగని అంశం తెర మీదకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ అనేది క్లియర్గా లేదు కదా, ఎటువైపు ఉన్నారు అన్నది ఏపీ ప్రజల నుంచి ఆ వాయిస్ వినిపించలేదు కదా. వాయిస్ అంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ప్రజలకు చెప్పలేదు. ఓకే, నేను అదే చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా అమరావతి ప్రజలకి ఎంతటి నష్టం చేకూరుస్తుందో అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని 3 రాజధానులు అంటున్న తరుణంలో నేను 2020 నుంచే నేను పాత వీడియోస్ ఛానల్లో చూస్తే 3 రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత 15 రోజులకి ఒక ఛానల్లో నేను చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సింది ఒక రాజధాని 3 రాజధానులు కాదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సింది ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం వెనుక దాగి ఉన్న అవినీతి గురించి అని. సింపుల్ కదా, ల్యాండ్ పూలింగ్ అవినీతి నేను 2021లో 22లో 2023లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి వ్యక్తిగతంగా చెప్పాను. నేను మీరు మాట్లాడాల్సింది ఒక రాజధాని 3 రాజధాని కాదు. ఎందుకంటే ఒక రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అయితే 3 రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. కోర్టులోకి వెళ్ళి ఒక రాజధాని ఉండాలా 3 రాజధానులు ఉండాలంటే అవి 2 సిద్ధాంతాలు, లాభ నష్టాలతో ఇదేం లేదు. కానీ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకి పంచిపెట్టడం అనేది దోపిడీ. మీరు ఒక రాజధాని కరెక్టా 3 రాజధానులు కరెక్టా అని కోర్టులోకి వెళ్తే కోర్టు ఏం చెప్తుంది? ఎవరి సిద్ధాంతం వారిది, జోక్యం చేసుకోమని చెప్పేశారు కదా. కానీ మీరేమని చెప్పిండి అలా కోర్టులో? నేనేమో రాశాను చీఫ్ సెక్రటరీకి, మీరు మాట్లాడాల్సింది ఒక రాజధాని 3 రాజధానులు కాదు, ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం దోచి ప్రైవేట్ వ్యక్తులకి పంచిపెట్టే చట్టం అది. దాని మీద మీరు పోరాడితేనే మీకు విజయం ఉంటుందని చెప్పాను. ఎన్నికలకు వెళ్ళే ముందర కూడా మీరు గ్రామాన ఇది ప్రచారం చేయండి, మీ సాక్షి పేపర్లో మీరు ఆర్టికల్స్ వేయండి, గ్రామంలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఈ సమాచారాన్ని డిస్ప్లే చేయండి. నారా లోకేష్ పాదయాత్రలో ప్రతి 2 కిలోమీటర్ల చొప్పున ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి సెల్ఫీ దిగమనండి. ఆయన ఎలాగో వచ్చి సెల్ఫీ దిగడు, కానీ ఆ ప్రజలకి అక్కడ విషయం తెలుస్తుంది. అంటే మాకు రావాల్సిన ఆదాయాన్ని దోచి కొంతమందికి దోచిపెట్టే చట్టమే అమరావతి అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేశారు, న్యాయస్థానం టు దేవస్థానం ఒకటి, అలాగే అమరావతి టు అరసవెల్లి ఒకటి. అవును, నేను చెప్పిన అంశాలు గనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పినట్టయితే ఆ పాదయాత్ర చేసే వాళ్ళ మీద ప్రజలు పూల వర్షం కురిపించారు. కానీ నేను చెప్పిన అంశం ప్రజలకు చెప్తే చెప్పుల వర్షాలు పడాయి. అంటే మా డబ్బు దోచుకోవడానికి మీరు యాత్రలు కూడా చేస్తారా? ఈ యాత్రలు ఏంటి? ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటాము. దాని యాత్ర యొక్క కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మాకు ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునే అవకాశం ఇవ్వండి అని యాత్ర చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదు అంటే దాంట్లో నేను భారీ ఫీజు అడిగాను. ఇది నా స్ట్రాటజీ, ఇది నా వ్యూహము, దీన్ని మీరు అమలు చేస్తే మీకు రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయి, నా ఫీజు ఇంత అని చెప్పడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఓఎస్టీ దశరథ రామరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈడేంటి వీడికి ఇంత ఫీజు ఎందుకు అనుకున్నారో, లేకపోతే వీడికి ఏం తెలుసు అనుకున్నారో, అమలు చేయలేదు. ఓకే, ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం మీద పై చేయి సాధించాలంటే ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్న అవినీతి వివరించకుండా చంద్రబాబు నాయుడు మీద పై చేయి సాధించడం అనేది అసాధ్యం.
అంటే అంత గుడ్డిగా ఎలా అంటే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇప్పుడు తన ఒక్కడితో ఆగిపోదు, తన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయాలనుకుంటున్నప్పుడు అంత ఈజీగా దొరికేలాగా ఎవరు అవినీతి చేస్తారు? ఇప్పుడు లోకేష్కి పట్టాభిషేకం చేయాలనేసి ఫిక్స్ అవుతున్నారు. ఈ విషయము వైసీపీ వాళ్ళు అంగీకరించారో లేదో కానీ అమీర్ అని ఒక యూట్యూబర్ ఉన్నారు నా మిత్రుడు, ఆయనతో కొలికపూడి శ్రీనివాస్ అన్నారంట. ఏమని? ఈ చింతా రాజశేఖర్ ఏదైతే అమరావతి ల్యాండ్ పూలింగ్ అంశం ఎత్తుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆ అంశం లేవనెత్తితే టీడీపీ చాప్టర్ క్లోజ్. ఎవరన్నారు? తెలుగుదేశం తిరువురు ఎమ్మెల్యే. సో ఆయన ఎవరు? అమరావతి పోరాటంలో ముందు వరుసలో నిలబడి పోరాడిన వ్యక్తి, దాంతో హైలైట్ అయిన వ్యక్తి కూడా, దాంతో హైలైట్ అయిన వ్యక్తి. కానీ అంత దోపిడీ ఉందని ఆయనకి ఆ రోజు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం సీక్రెట్గా ఎందుకు చెప్పాము? అది వ్యూహం కాబట్టి. ఇది మీరు అమలు చేయాలి అని ఈమెయిల్స్లో వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి ఎస్ఆర్కే గారికి ఎందుకు చెప్పాము? అది వ్యూహం పబ్లిక్ అయితే దాన్ని అవ్వకూడదు కాబట్టి. ఎందుకంటే మీరు చెప్పిన దానికి ఒక పార్టీ పరంగా వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అవునన్నా కాదు? టోటల్గా డిఫరెన్స్ కదా. ఇప్పుడు నిన్న అడ్వకేట్ రజనీ గారితో మాట్లాడితే కూడా ఆమె ఈ విషయం మాట్లాడితే మేము పోరాడామండి, మాకు తెలియదు అసలు ఇది. అడ్వకేట్ రజనీ గారితో మాట్లాడాను నేను. అసలు మేము అమరావతి రైతుల పక్షాన భుజంతో భుజం కలిపి నడిచాము, మాకు అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక గ్రోత్ ఇంజిన్ అని, ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆదాయం తీసుకొచ్చే వనరులని చెప్పారు. కానీ మీరు చెప్పిన తర్వాత మేము కళ్ళు తెరిచాము, ఇది ప్రజలందరినీ దోచి కొంతమందికి పంచిపెట్టే చట్టం అని మీరు చెప్పేదాకా మాకు కూడా తెలియదు అని. సో చంద్రబాబు నాయుడు ఈ అమరావతి ప్రాజెక్టు కోసము డీజిల్ కూడా తీసుకెళ్తున్నాడంటే ఆయన అమరావతి అని లోకేష్ అవకాశం ఉంటే దేవాంశ్ భవిష్యత్తును కూడా ఆయన కాల రాస్తున్నారు. అది ధృతరాష్ట్ర ప్రేమ అమరావతి మీద చంద్రబాబు నాయుడుది. సో అమరావతి పక్కన పెట్టుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు ఇది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నేను చెప్పిన అంశం కనుక లేవనెత్తారనుకోండి, చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు కాదు ఎవరి దగ్గర, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారాయణ, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆ దెబ్బ ఎట్లా అంటే గుక్క తిప్పుకోలేని దెబ్బ. ఓకే, అంటే కంపల్సరీ అయితే చంద్రబాబు పట్టాభిషేకము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం అంటే రాజకీయంగా చూస్తే లోకేష్ పట్టాభిషేకం ఎంత త్వరగా చేస్తే ఆయన తనదంటూ ఒక శైలి ఏదన్నా సరే ప్రోగ్రామ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి దిస్ ఈజ్ లోకేష్, నేను లోకేష్ని అని ఇట్లా చెప్పుకోవడానికి ఏం కావాలి? ఏదైనా ఒకటి కావాలి కదా. ఎంతసేపు మా నాన్నగారు విజనరీ ఎట్లా చెప్పుకుంటాడు? ఓకే, లేదా 29 వరకు ఆపేయాలి లోకేష్. 29 వరకు ఆయనకి ఇవ్వకూడదు. ఇస్తే ఈ మే 28న మహానాడులో ఇచ్చేయాలి. నువ్వు చదువు చెప్పకుండా పరీక్ష రాయమంటే ఎట్లా? ఓకే, లోకేష్ని నువ్వు చదువు చెప్పి చదువుకునే పరీక్ష రాయాలి. నువ్వు చదువు చెప్పుకోకుండా పరీక్ష రాయమంటే ఏం రాస్తాడు ఆయన? కష్టం కదా. సో ఈ 3 సంవత్సరాలు ఆయనకి చదువుకునే టైం ఇవ్వాలి, అంటే పెర్ఫామ్ చేసే టైం ఇవ్వాలి. పెర్ఫామ్ చేసే టైం ఇవ్వకుండా లోకేష్ని మీరు ఏ 28లోనో లేకపోతే 27 లేట్ 27లోనో తీసుకొస్తే అది లోకేష్ మీద అన్యాయం అవుతుంది. అంటే లోకేష్ మీద అన్యాయమైన ఎర్లీగా అనౌన్స్ చేస్తే కూటమిలో వ్యతిరేకత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లేకపోయినా జనసేన కార్యకర్తల నుంచి నేతల నుంచి వ్యతిరేకత అనేది వ్యక్తం కాదంటారా? జనసేనలో స్పృహ ఉన్నవాడు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సీఎం కాడు అని నిర్ధారించుకున్నారు. ఓకే, ఏ మాత్రం స్పృహ ఉన్నా సరే వాడు వ్యక్తి పూజ మానసిక రోగి అయితే తప్ప, లేదా మోచేతి నీళ్లు తాగేవాళ్ళు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళ దగ్గర పనులు చేసుకున్న వాళ్ళు పైకి నటిస్తారు. వాళ్ళకి తెలుసు స్వయానా పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా ఇంకా 15 సంవత్సరాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సీఎం అని చెప్పారు కానీ లోకేష్ గారు అవుతారు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అండర్లైన్ చేయాల్సిన పాయింట్, సీనియర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మనం కలిసికట్టుగా వెళ్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేసి అని ఆయన దృష్టిలో పెట్టుకుని అన్నారు. నెక్స్ట్ లోకేష్ అవుతాడు అనేసి ఆయన ఎక్కడ అనౌన్స్ జన సైనికులకి చెప్పేందుకు మభ్య పెట్టేందుకు బాగుంటది కానీ మనం లోకేష్ అన్నారు 2029లో మనమే గెలుస్తున్నామని లోకేష్ అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నారంట? అదెందుకురా అట్లా ఎందుకు అన్నావురా, రాబోయే 3 సార్లు మనమే గెలుస్తాము అని చెప్పాలి కదా నువ్వు అన్నారంట పవన్ కళ్యాణ్ లోకేష్తో. అంటే రాబోయే 3 టర్మ్లు చంద్రబాబు నాయుడే సీఎం అవుతారా?
చంద్రబాబు నాయుడు వయసు ఎంత ఇప్పుడు? 79, 76, 77. ఓకే. మార్చ్ 20కి 77 అనుకుంటా. 15 years యాడ్ చేస్తే ఎంత అవుతారు? 92 years వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేయగలిగేంత ఆరోగ్యవంతులుగా ఉంటారా ఒక సీఎంగా? సో ఈ కళ్ళబుల్లి కబుర్లు కట్టిపెట్టేసి 76 years. సో ఈ కళ్ళబుల్లి కబుర్లు కట్టిపెట్టేసి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వట్లేదు అనేది అది ప్రూవ్డ్. అది ఓకే, రాసి పెట్టుకోవచ్చు. అది జరిగే పని కాదు. ఎందుకంటే మీకు కనీసం కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ అంటాడు నేనే రేపొద్దున్న లోకేష్ తిక్కరేగింది అనుకోండి, 135 మందిలో లోకేష్ సీఎం ఎవరో పవన్ కళ్యాణ్ సీఎం ఎవరో చెప్పండి అంటే ఈ 135కి 135 లోకేష్ అంటారు. అక్కడ 21లో 11 మంది లోకేష్ అంటారు. జనసేనలో ఉన్న 11 మంది కూడా టీడీపీ నుంచి జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా లోకేష్ సీఎం అంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పెట్టుకుంటాడు? సో అంతవరకు తెగేదాకా లాక్కుండా లోకేష్ని సీఎం అని పవన్ కళ్యాణ్ నోటి చేత చెప్పిస్తారు. ఓకే, అయితే టైం ఎప్పుడు అనేది ఇంపార్టెంట్. నేనేమంటానంటే లోకేష్కి ఇవ్వదలుచుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేసే 3 సంవత్సరాలనే ఉండాలి. ఇప్పుడు మే 28 అంటే ఆల్మోస్ట్ జూన్కి దగ్గరే. ఈ మహానాడులో ప్రకటించేసి లోకేష్ సీఎం అని కిరీటం పెట్టేస్తే ఏమవుతుందంటే బాబు నువ్వు పరిగెట్టు నీ రన్నింగ్ రేసులు అంటే ఆయన సత్తా చాటుకుంటూ పడతాడో లేస్తాడో దెబ్బలు తింటాడో నిలబడతాడో. అంటే ఏంటి మీ మతలబ్ ఏంటి అర్థం కాని విషయం. ఎందుకంటే మీరు ఇంత పాజిటివ్గా లోకేష్కి ఇచ్చేసేయాలని దీనికి సంబంధించి ఏదో అన్న ఏంటిది కోణాన్ని అవతల వాళ్ళు ఆలోచిస్తారు. అమ్మో ఏంటి చింతా రాజశేఖర్ మన లోకేష్ బాబుకు సీఎం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేయమని చెప్పేస్తున్నారు. ఏముందా దీని వెనుక అన్న ఇంకొక ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. మరేంటి లోకేష్కి కన్సిడరబుల్ టైం ఇస్తారా ఇవ్వరా? ఓకే, ఇవ్వాలా వద్దా? మీరు 2028లో తీసుకొచ్చి సీఎం చేసి ఆయనకు చెప్పుకోవడానికి ఏముంటది? ఓకే, చెప్పుకోవడానికి ఏమన్నా ఉండాలి కదా. సీఎం చెప్పుకోవడానికి చాలు కదా. సీఎంగా ఏంటి ఆల్రెడీ ఇప్పుడు వెనుకొండే అవునన్నా కాదన్నా క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నది లోకేష్ గారు, అన్నిటినీ సవరిస్తున్నది లోకేష్ గారు. నియోజకవర్గాల్లో తప్పప్పులకు సంబంధించి ఏదైనా ఉన్నా సీరియస్ అవుతుంది లోకేష్ గారు. అన్ని అంశాల్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇంకా ఏంటి నేర్చుకోవాల్సింది ఏముంటుంది? లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దిస్ ఈజ్ లోకేష్ బ్రాండ్, ఇవి లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు, ఇవి లోకేష్ ఇమేజ్ అని తనకంటూ చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. ఈ 3 సంవత్సరాల్లో ఏమి చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికే వస్తుంది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం అవుతుంది. సో చంద్రబాబు నాయుడు చెట్టు విత్తనం పేరు అంత బాగాలేదు కాబట్టి విత్తనాన్ని మార్చండి ఫస్ట్. విత్తనాన్ని మార్చి ఇది లోకేష్ చెట్టు, దీని విత్తనం ఇది, దీని ఫలాలు ఇంకా రుచిగా ఉంటాయి అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఎన్నికల్లో 2 అంశాలు ఉంటాయి. మీకు చేంజ్ అన్నా కావాలి, కంటిన్యూటీ అన్నా కావాలి. ప్రజలు ఓటు ఎందుకు వేస్తారు? మార్పు కోసం అన్నా ఇస్తారు, లేదా కంటిన్యూటీ కోసం నచ్చితే కంటిన్యూ అవ్వాలి. సో లోకేషన్ తీసుకొస్తే కంటిన్యూటీ ఉంటుంది, మార్పు ఉంటుంది. ఓకే, అర్థమైందా? మార్పు ఉందా అంటే మార్పు ఉంది, కంటిన్యూటీ ఉందా అంటే కంటిన్యూటీ ఉంది. గవర్నమెంట్ 5 ఇప్పుడు ఇంకో 3 years వరకు వాళ్ళే కదా ఎలాగో కంటిన్యూటీ ఉంది. సో లోకేష్కి ఈ మే 28 మా ఎన్టీ రామారావు గారి జన్మదినము మహానాడు ఉంటుంది కదా, దాంట్లో పట్టాభిషేకం చేస్తే ఆయన 3 సంవత్సరాలు ఆయన సత్తా ఏంటో ఆయన చూపిస్తాడు. ఆయన చేపట్టే కార్యక్రమాలు కానీ ఆయన కొత్త కార్యక్రమాలు ఏమైనా తీసుకొస్తే దాని ద్వారా ప్రజల్లో ఆదరణ పొందేందుకు కన్సిడరబుల్ సమయం ఉంటుంది. సో ఆ సమయం ఇవ్వకుండా మీరు వెళ్తే కనుక లోకేష్ గారికి అన్యాయం చేస్తున్నారు. మొత్తానికైతే మీరు ఇచ్చిందైతే మంచి సూచన. సీరియస్లీ వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు కానీ రియల్గా మీరు మంచి సూచన. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అవ్వాలి అంటే ఇప్పటి వరకు అంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయ్యారు, తండ్రి వారసత్వంగా ఈయన కంటిన్యూ అయ్యాడన్న ఆ మార్క్ పోవాలి అనుకున్నప్పుడు ఈయన బ్రాండ్ రావాలి. కాకపోతే ఇప్పటికిప్పుడు ఆ బ్రాండ్ వచ్చేంత పరిస్థితులు ఉన్నాయా? ఆ పథకాలు మరి ఆ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, పథకాలు తీసుకురావడం కావచ్చు, లోకేష్తో సాధ్యమవుతుందా? అదే మరి లీడర్షిప్ క్వాలిటీ అంటే అదే. ఓకే, ఎటువంటి పథకాలు తీసుకొస్తే నేను ప్రజల మన్ననలు పొందగలను, ఎటువంటి పథకాలు తీసుకొచ్చి నేను ప్రజల ముందర ఊటికెళ్తే నన్ను ఆదరిస్తారు అని ఆలోచించడమే నాయకత్వ లక్షణం. సో అది ఎంతసేపు చంద్రబాబు నాయుడు చేయడం కాదు, లోకేష్కి ఇస్తే లోకేష్ ఆయన ఒక టీం ఉంటుంది, సంప్రదిస్తారు ఎవరైనా సరే. ఏమన్నా పథకాలు ఉంటే చెప్పండి, మనం ఏం చేసి ప్రజల్ని మనల్ని పొందగలము, ఏం చేసి మనము మళ్ళీ అధికారంలోకి రాగలము. సలహాదారులు ఉంటారు, వ్యూహకర్తలు ఉంటారు,
వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఈ పథకాలు చేయండి అని. నన్ను అడిగితే నేను చెప్తాను రెండు. ఓకే. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినప్పుడు మూర్తి గారు ఒక మాట అన్నారు, బిఆర్ నాయుడు గారు చాలా కాలం గుర్తుంటారు అని. ఆయన టర్మ్ దాదాపు వస్తుంది. జస్ట్ ఇంకొక జూన్ వరకు మాక్సిమం, జూలైకి లాస్ట్. జూన్ అంటే ఆయన లేట్ ఇచ్చారులే అపాయింట్మెంట్, ఎన్నికలైన వెనువెంటనే ఇవ్వలేదు, ఒక 4 నెలలు 5 నెలలు తాత్సారం జరిగింది. సో మా ఇంకా 6-7 నెలలు ఉంటుంది. లేదు సార్, జూన్ కి లాస్ట్ అనుకుంటాను మాక్సిమం. ఎన్నికలైన వెంటనే ఇవ్వలేదండి, ఇవ్వలేదు. 6 months టైం కానీ చైర్మన్ టర్మ్ 2 years. 2 years ఏది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 years. సో ఈ రోజు వరకు మరి ఆయన పేరు చాలా కాలం గుర్తుండేలాగా ఎటువంటి కార్యక్రమం ఆయన అయితే చేయలేదు. గుర్తుంది కదా సార్, టీటీడీలో అంటే పాజిటివ్ వేలో కన్నా నెగటివ్ వేలో పాజిటివ్ వేలో ఎవరైనా సరే మంచిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు కానీ చెడుగా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటారు. దాని ఏ సౌండింగ్ లో అన్నారో తెలియదు కానీ చాలా కాలం గుర్తు పెట్టుకునేలాగా మాత్రం సంఘటనలు జరిగాయని చెప్తున్నాను. అంటే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారము అవన్నీ కొద్దిగా ఇటు అటు ఉన్నాయి కానీ ప్లస్ అది వ్యక్తిగతంగా కొన్ని అధిగమించి చాలా కాలం గుర్తుండే కార్యక్రమాలు ఏమన్నా కావాలంటే ఉన్నాయి, చాలా చేయొచ్చు. నన్ను అడిగితే నేను ఇస్తాను. తిరుమలకు సంబంధించింది బిఆర్ నాయుడు గారి పేరు ఎవరైనా సరే తిరుమల వెళ్తే లేదా ప్రతి గ్రామంలో బిఆర్ నాయుడు గారి పేరు గుర్తుండే కార్యాచరణ ఏమైనా కావాలంటే చింతా రాజశేఖర్ ఇస్తారు. నా ఫీజు ఇంత, మీ కార్యాచరణ తీసుకోండి. సరే, అండర్లైన్ చేసుకోండి. బిఆర్ నాయుడు గారిని ఎవరైనా అభిమానించే వాళ్ళు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన మీద పడిన మచ్చలు పోవాలన్నా, ఆయన పేరు చాలా కాలం ఆదించుకోవాలనుకున్న చింతా రాజశేఖర్ సార్ దగ్గర వ్యూహాలు ఉన్నాయంట, మంచి మంచి పథకాలు ఉన్నాయంట. కాబట్టి ఆయన కాంటాక్ట్ అయితే బిఆర్ నాయుడు ఒకరికే కాదు, వైసీపీ వాళ్ళకైనా సరే, టీడీపీ వాళ్ళకైనా సరే, కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటుంది. మీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పండి, ఇస్తాను. నా ఫీజు ఇది, మీకు కావాల్సింది ఇది, నాట్ ఫర్ ఫ్రీ. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. మనం చేసింది చాలా బాగుంది. లాస్ట్ వీక్ 50,000 55,000 ఎంతో పోయింది, వెళ్ళింది. అవును, బ్యాలెట్ కావాలనుకుంటే సంప్రదించండి. అలాగే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఏమేం కార్యక్రమాలు చేస్తే బాగుంటది, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? రైట్, ఇది ఉంది నా దగ్గర, మీకు నచ్చితే చెప్పండి, నా ఫీజు ఇచ్చేస్తారు. నా ఫీజు ఇంత, ఓకే అది తీసుకోండి. మీకు నచ్చకపోతే ఇంకోటి ఇస్తాను అది. ఓకే, ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను, మీరు కొంటారు, మీకు నచ్చకపోతే ఇంకో పక్కన కొంటారు. ఏముంది సార్, ఇప్పుడు బెండకాయలే తీసుకుందాము, చుంచి చూస్తారు, లేతే ఉన్నాయి తీసుకుంటారు. చివరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకరు వస్తే 10 రూపాయలకి ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు అంతే. కూర వండుకునే వాళ్ళు ఒకళ్ళు, పులుసు వండుకునే ఒకళ్ళు, ముదురు కావాలి. సో ఎవరికి అవసరం అయితే ఎలా అడాప్ట్ చేసుకుంటే అలా ఉంటుంది. ఓకే, సో అది మొత్తానికంటే చిత్తశుద్ధి ఉంటే పథకాలు కావచ్చు, ఆయన బ్రాండ్ ఇమేజ్ చేసుకోవడానికైతే ఈ 3 years టైం పర్ఫెక్ట్ అంటారు, అంతేనా? కనీసం 3 years ఉండాలి. ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇయర్ తర్వాత ఇచ్చేయాల్సింది, ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తే ఆయన ఇంపాక్ట్ ఏది, ఆయన అసలు ఇంతకీ ఆయనకు ఇష్టం ఉందా సీఎం కొడుకు అప్పచెప్పడం అనేది? ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ద్రోహం చేస్తున్నట్టే లెక్క. ఓకే, పోనీ ఎవరికి ఇష్టం ఉంది? లోకేష్ కాకుండా ఎవరికైనా ఇష్టం ఉందా అనుకుంటున్నారా మీరు? ఏది ఆజన్ మాత్రం తనే సీఎం గా ఉండాలని అయితే ఉండదు కదా. ఉండదు, బట్ ఇంకా టైం ఉంది కదా. ఆయన చాలా హెల్దీగానే ఉన్నారు, టూ లేట్ పరిపాలన చేయడానికి. మీరు 2029 ఎన్నికలు ఎవరి ఫేస్ మీద పోరాడతారు? చంద్రబాబు నాయుడు ఫేస్ మీదనా, లోకేష్ ఫేస్ మీద? ఫస్ట్ ఇది టీడీపీ తెలుసుకోవాలి. ఓకే, లోకేష్ ఫేస్ మీద పోరాడాలనుకుంటే ఈ మే 28న ఇచ్చేయాలి. లేదు చంద్రబాబు నాయుడు ఫేస్ మీద పోరాడాలనుకుంటే 29 వరకు అనౌన్స్ చేయకూడదు, ఎన్నికల తర్వాత అనౌన్స్ చేయాలి. రిజల్ట్ వచ్చాక లేదు బాబు, చివరి సంవత్సరంలో, చివరి 6 నెలలు, చివరి ఏడాది, చివరి 18 నెలలు, ఇది కరెక్ట్ కాదు. అది పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది. చూద్దాం మరి మీరు అన్నదాని ప్రకారము తెలుగుదేశం పార్టీ నిర్ణయము, అధినేత నిర్ణయము ఎలా ఉంటుందనేది. బట్ మంచి మీరు చెప్పిన సూచన అయితే చాలా మంచి. తన బ్రాండ్ ఇమేజ్ చేసుకోవాలన్నా, జనాల్లోకి వెళ్ళాలన్నా 2029 ఫేస్ ఆఫ్ ద పార్టీ తిను కావాలనుకున్నా కూడా మంచి ఆలోచన మీరు చెప్పింది. కన్సిడరబుల్ టైం ఇవ్వాలి. చూద్దాం ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారనేది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.